పక్కన వేయబడిందని అర్థం. ఎందుకని ఇది గమనించలేకపోవడం? ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో చూస్తే దేవుడు తన ఆధీనములో ఉన్న ప్రజలను అంతా చూసి దుష్టులను తొలగించే విధానము, పరీక్షలో నెగ్గిన వాళ్ళని తన యొద్ద పెట్టుకునే విధానం దేవుడు చేయకూడదా? చేయకూడదా? మరి ఎందుకని దేవుడికి అన్యాయస్తుడా, నాకు ఇది చేస్తాడా, నమ్ముకుంటేనే మోక్షం ఇస్తాడా, లేకపోతే మోక్షం ఇవ్వడా, నన్ను అటు చేస్తాడా, నన్ను ఇటు చేస్తాడా, ఎన్ని కష్టాలు పాలు చేస్తాడా, ఇవి లేకుండా చేస్తాడా, అవి లేకుండా చేస్తాడా అని డిమాండ్ చేసి నువ్వు దేవునికి దూరం అయ్యి దేవుని చేతిలో వస్తువు కాకుండా పోతున్నావని నీకు ఎప్పుడైనా తెలిసిందా? తెలిసిందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం నువ్వు నా చేతి నుండి జారిపోతున్నావని బాధపడతాడు. ఇదన్నమాట. కాబట్టి పరీక్షల ద్వారా తొలగించబడినటువంటి మలినము ఇదన్నమాట. అవసరం లేదు అని అంటే అది వెండి కిందే రాదు, విలువైన వస్తువుగా రాదు. తన యజమానుడి దగ్గర ఉన్న యజమానుడికి చేతికి వెళ్లకుండా ఉంది కాబట్టి ప్రయోజనకరముగా మారుటలేదు. ఇప్పుడు మాట నేను చెప్తాను, దేవుని దృష్టిలోనికి వెళ్లకుండా, దేవుని ప్రేమించకుండా, నా యందు విశ్వాసం ఉంచి సర్వ సంపదను వదిలిపెట్టుకున్నాడు నా దేవుడు, నా కోసం మట్టిలో జన్మించాడు, మానవత్వము కలిగి జీవించాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు అన్ని పరలోకపు సంగతులే తెలియజేశాడు, భూమి మీద ఉన్న సంగతులు తక్కువ.